నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఈడీ విచారణ వేగవంతం. నేడు అధికారుల ముందు హాజరు కానున్న బిఎల్ఎన్ రెడ్డి. ప్రజలతో మమేకమవ్వండి, వారి సమస్యలు పరిష్కరించండి. మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. రైతు భరోసా చెల్లింపులకు నిధుల సమీకరణపై సర్కారు దృష్టి. అందుబాటులో ఉన్న మొత్తంతో పాటు రుణాలపై కసరత్తు. అదనపు కలెక్టర్లకు గురుకులాల పర్యవేక్షణ బాధ్యతలు. మహిళా ఐఏఎస్లు వసతి గృహాల్లో సమస్యలు తెలుసుకోవాలన్న సర్కార్. న్యూ ఆర్లిన్స్ ఘటనలో 15కు చేరిన మృతుల సంఖ్య. ఉగ్రవాద దాడి కోణంలో ఎఫ్బీఐ దర్యాప్తు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఇవాళ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి, మరికొద్దిసేపట్లో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఈ కేసులో A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈ విచారణకు హాజరు కానున్నారు. ఈడీ గతంలో దీని మీద ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా మరొక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే అందులో భాగంగానే ఇందులో కేటీఆర్ని అండ్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితులుగా చేయడం జరిగింది. ఇందులో విచారణ కోసం ఆయన్ని ఈరోజు విచారణకు హాజరవ్వాలని గతంలోనే నోటీసులు ఇచ్చింది. రేపు ఈ కేసులో అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఈ నెల 7వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా ఈ చెల్లింపులకు సంబంధించి గతంలో ఒప్పందం కుదిరినటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ఏదైతే ఉందో దానికి చెల్లింపులు చేసేందుకు అప్పుడు ప్రమోటర్ ముందుకు రావడంతో వీళ్ళు చెల్లింపులు చేసినటువంటి వ్యవహారంపై హెచ్ఎండిఏ నేరుగా తన బ్యాంకు ఖాతా నుంచి ఫౌండర్ రూపంలో చెల్లించినటువంటి మొత్తం 45.71 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి విదేశీ సంస్థకు బదిలీ చేయడంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇది ఫెమా నిబంధనలకు విరుద్ధమని ఆరోపణలో భాగంగా దీని మీద అభియోగాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఒకవేళ కనుక దీని మీద దర్యాప్తులు కనుక విషయాలు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో, పంపినటువంటి 45.71 కోట్ల రూపాయలటువంటి ఏవైతే ఉన్నాయో ఎవరి ఖాతాల్లో వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి అనే అంశం మీద దర్యాప్తు కొనసాగుతుంది. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారులు చెప్తున్నటువంటి విషయం బట్టి అయితే కేటీఆర్ దీని మీద కొన్ని రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు. నేరుగా అవి డబ్బులు ఏవైతే మేము 2 దఫాలుగా చెల్లించామో, గత 2023 అక్టోబర్లో చెల్లించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎన్ని ఎఫ్యూకు రిసీవ్ అయినట్టుగా మాకు ఇన్వాయిస్ కూడా పంపినట్లుగా తెలుపుతారు. కానీ ఒక విదేశీ సంస్థకు డబ్బులు పంపించే విధంగా ప్రభుత్వ సంస్థ ఇలాంటి ఆర్థిక సంస్థ నుంచి కూడా అనుమతులు తీసుకోలేదనేది ప్రధానటువంటి అభియోగం. అయితే ఈడీ ఇందులో ముఖ్యంగా దర్యాప్తు చేసే అంశం ఏంటంటే మిగతా మొత్తం మీద మొత్తం 54.88 కోట్ల రూపాయలు మొత్తం నష్టం జరిగిందనేది, అక్రమంగా నిధులు బదిలీ అయ్యాయి, దాంతోపాటు పన్నుల రుసుము రూపంలో ఖర్చు అయిందనేది ఏసీబీ నమోదు చేసినటువంటి వ్యవహారం. అయితే ముఖ్యంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఏదైతే ఉందో లండన్లో ఉన్నటువంటి సంస్థ, యూకేలో ఉన్నటువంటి ఈ సంస్థకి సంబంధించి వీళ్ళు చెల్లించాల్సినటువంటి, అంటే ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి చెల్లించాల్సినటువంటి మొత్తంని 2 దఫాలుగా చెల్లించారు, విదేశీ సంస్థకు చెల్లించారు. కాబట్టి అయితే దానికి చెల్లించే సమయంలో ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, ఆర్బీఐ కానీ ఆర్థిక సంస్థ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు అనేది ప్రధానటువంటి అభియోగం. దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగా బిఎల్ఎన్ రెడ్డి అప్పుడు చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ రోజు ఫార్ములా ఈ ఆపరేషన్స్కి అరవింద్ కుమార్తో పాటు ఆయన కీలక బాధ్యతలు అప్పుడు నిర్వహించారు. కాబట్టి రేస్
కేసుకు జరిగినటువంటి ఒప్పందం కావచ్చు, దాంతోపాటు నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది. దాంతోపాటుగా బిఎల్ఎన్ రెడ్డిని కొన్ని వివరాలతో రావాలని, అప్పుడు జరిగినటువంటి విషయాలపై పలు వివరాలు తీసుకొని రావాలని ఆయనతో చెప్పినట్లుగా సమాచారం. ఆయన మరికొద్ది సేపట్లో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరవుతారు. విచారణలో భాగంగా ఆయన చెప్పినటువంటి అంశాలతో బట్టి రేపు అరవింద్ కుమార్ని కూడా కొంత విచారించే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 10వ సీజన్ కొనసాగింపు కోసం ప్రమోటర్ ముందుకు రాకపోవడం వల్ల చేసినటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏమైనా అక్రమాలు జరిగాయా, విదేశీ సంస్థకు బదిలీ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు కొనసాగించనుంది. మరికొద్ది సేపట్లో ఆయన విచారణకు హాజరు కానున్నారు. నయోమి. నూతన సంవత్సరం సరికొత్త ఆలోచనలతో ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజు ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని నూతన సంవత్సరం సందర్భంగా తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ప్రజలతో మమేకం కావాలని తనను కలిసిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా జూబ్లీహిల్స్ లోని నివాసంలో తనను కలిసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనల్ని పంచుకున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నాయకులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఎవరెవరు జనంతో ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారో తన వద్ద పూర్తి సమాచారం ఉందని సీఎం పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకొస్తున్నాయన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలతో మమేకం కావడం సహా వారి సమస్యల్ని పరిష్కరించినప్పుడే మన్ననలు పొందగలరని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని, తాను తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో తాను కూడా ప్రతిరోజు ప్రజాప్రతినిధులతో మాట్లాడతారని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని తన స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులతో ప్రతిరోజు మాట్లాడతానని, క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి పరిధిలో ప్రజలకు చేరువ కావాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. మార్పు కోసం ప్రజలు తమకు అధికారమిచ్చారని, ఆ మాట నిలబెట్టుకునేందుకు కష్టపడి పనిచెయ్యాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టారని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న ప్రతిపక్షాల పట్ల ఉపేక్ష వద్దని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రైతు భరోసా చెల్లింపులకు సిద్దమవుతోన్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మొత్తంతో పాటు రుణాల ద్వారా సమీకరించుకుని చెల్లింపులు చేసేందుకు సిద్దమైంది. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం కోసం 10,000 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది. చివరి త్రైమాసికానికి సంబంధించిన అప్పులకు కేంద్రం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సంబంధిత కసరత్తు చేయగా ఈ నెల 4వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల శాసనసభలోనూ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో 2 పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు. పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ద్వారా ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతు భరోసాకు ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సాగు చేసిన రైతులకు భరోసా కోసం ఒక విడతకు 7,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలిసింది. అటు రైతు కూలీలకు ఆర్థిక సాయం కోసం ఏడాదికి 2,400 కోట్ల రూపాయలకు పైగా అవసరమవుతాయన్న అంచనాకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2 పథకాల అమలు కోసం 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో అవసరమైన నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న నిధులతో పాటు రుణాల ద్వారా సమీకరించుకునే నిధుల్ని ఇందుకోసం సర్దుబాటు చేయనున్నారు. ప్రభుత్వం బదిలీ చేసిన భూముల తనఖా ద్వారా టీజీఐఐసి 10,000 కోట్ల రూపాయల్ని సమీకరించుకుంది. ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చోట ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఆ నిధుల్ని ఏ కార్యక్రమాలకు వినియోగించుకోవాలి, ఏ మేరకు ఉపయోగించుకోవాలి, తిరిగి చెల్లింపులు తదితరాలకు సంబంధించి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత నిధుల వినియోగం విషయమై ఓ స్పష్టత రానుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ప్రారంభమైంది. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 40,500 కోట్ల రూపాయల్ని రుణాల ద్వారా సమీకరించుకుంది. జనవరి నుంచి మార్చి వరకు చివరి త్రైమాసికానికి సంబంధించిన అప్పుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. అయితే అందులో కేంద్ర ఆర్థిక శాఖ ఎంత మొత్తానికి అనుమతి ఇస్తుందన్నది తేలాల్సి ఉంది. రాష్ట్ర జీఎస్డీపీతో పాటు అప్పులు, వడ్డీలకు సంబంధించి 9 నెలల్లో చేసిన చెల్లింపుల్ని కేంద్రం పరిగణలోకి తీసుకోనుంది. అన్ని అంశాల్ని పరిశీలించిన రాష్ట్రం జనవరి నుంచి మార్చి వరకు తీసుకునే రుణాలకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుంది. వాటి ఆధారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసి రుణాల ద్వారా అవసరమైన నిధులు సమీకరించుకోనుంది. అందుబాటులోకి వచ్చే అన్ని నిధుల్ని పరిగణలోకి తీసుకుని రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయానికి అవసరమయ్యే మొత్తాన్ని సిద్ధం చేయనున్నారు. ఉద్యోగుల వేతనాలు, విధిగా చేయాల్సిన చెల్లింపులు, ఇతరత్రా ఆర్థిక అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని నిధుల్ని దశలవారీగా అందుబాటులో ఉంచనున్నారు. గురుకులాల్లో పరిస్థితులు చక్కదిద్దే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో సదుపాయాలు, బోధన పర్యవేక్షణ బాధ్యత అదనపు కలెక్టర్లకు అప్పగించింది. బాలికల రెసిడెన్షియల్ స్కూళ్లను మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సందర్శించి రాత్రి అక్కడే బస చేయాలని సీఎస్ శాంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. గురుకులాలను తరచూ సందర్శించాలని, మారుమూల ప్రాంతాల్లోని విద్యాలయాలు, హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యాశాఖలతో సమన్వయం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లతో నెలవారీ సమీక్ష జరపాలని కలెక్టర్లకు సూచించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో పుష్ప 2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, ఎర్నేని నవీన్ కుమార్ కు హైకోర్టులో ఊరట లభించింది. దర్యాప్తు కొనసాగించొస్తున్న హైకోర్టు అయితే వారిని అరెస్ట్ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ నిర్మాతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదని వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అభియోగాలు ఏవీ నిర్మాతలకు వర్తించవన్నారు. హీరో అల్లు అర్జున్ వస్తున్నట్లు తమ కార్యాలయ సిబ్బంది, థియేటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఘటన జరిగిన రోజు సీనియర్ అధికారులు ఏసీపీ, డీసీపీ కూడా థియేటర్కు వచ్చి భద్రతను పరిశీలించారన్నారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులు ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో అరెస్టైన థియేటర్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది రమేష్, శ్రీరాములు బెయిల్ పిటిషన్లపై విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు. చట్టాలను పాటిస్తూ కోర్టులను గౌరవిస్తూనే ఆక్రమణలు తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్ ఖాజాగూడలో కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను రంగనాథ్ వెల్లడించారు. భగీరథమ్మ చెరువు, తౌతోనికుంటలో ఆక్రమణ తొలగింపునకు జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 405 ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. భగీరథమ్మ చెరువు, తౌతోనికుంటలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణదారులకు వారం క్రితమే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. అయినా ఖాళీ చేయకపోవడంతో డిసెంబర్ 30న మరోసారి నోటీసులు ఇచ్చి 24 గంటల తర్వాత కూల్చివేతలు చేసినట్లు రంగనాథ్ వెల్లడించారు. గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలు రూపొందించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. చేసే పనులు, చేయకూడని పనులు రూపొందించి వాటిని గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఎగ్జిక్యూటివ్ కమిటీలకు అందించాలని ఆదేశించింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్ విల్లాలో నిర్వహిస్తున్న పార్టీలో సౌండ్ సిస్టమ్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని దాఖలైన పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. క్లబ్ హౌస్లో నిర్వహించే కార్యకలాపాలతో స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలతో పాటు ఫ్లాట్ అసోసియేషన్లు తెలంగాణ అపార్ట్మెంట్ చట్టం కింద ఉన్నాయని పేర్కొంది. గేటెడ్ కమ్యూనిటీలో జరిగే అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం పోలీసులకు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలతో పాటు అనుసరించాల్సిన నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను కూడా అందజేయాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే కమ్యూనిటీలో ఫిర్యాదుల స్వీకరణకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో యాప్ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు చేపట్టిన హజ్ సిటీ ప్రాజెక్టుకు కొత్త ఏడాదిలో భూసేకరణ పూర్తి చేసి పనులు మొదలు పెడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. 2024లో టౌన్ ప్లానింగ్ విభాగం పురోగతి, 2025 ప్రణాళికని వెల్లడించిన ఇలంబర్తి 815 కోట్ల విలువ చేసే 14,043 భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్ఆర్డీపీలో చేపట్టిన రహదారుల విస్తరణతో పాటు పై వంతెన నిర్మాణంలో గణనీయమైన ప్రగతి సాధించామన్న ఇలంబర్తి ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన 200 కోట్ల రూపాయలతో మరిన్ని రోడ్ల విస్తరణ చేపట్టినట్లు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు 233 కోట్లతో 90 జంక్షన్లను అభివృద్ది చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా 38 రహదారులను ఈ ఏడాది అభివృద్ది చేయనున్నట్లు కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. అతను ప్రధాన ఉపాధ్యాయుడు అయితే పదవీ విరమణ తర్వాత తహసీల్దార్, రిజిస్ట్రార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, పంచాయతీ సెక్రటరీ ఇలా ఒక్కటేమిటి ఎన్నో విధులు నిర్వర్తిస్తున్నాడు. అదెలా సాధ్యమనుకుంటున్నారా? నిజం చెబితే విన్నారంటే ఎంతకి తెగించావురా అని బ్రహ్మానందంలా నోరెళ్లబెడతారు. విద్యార్థులకు బుద్ధి నేర్పిన గురువే అక్రమ దందాకు తెరలేపాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ స్టాంపులిస్తూ ఫోర్జరీలకు కేరాఫ్గా మారిన ఓ ఉపాధ్యాయుడి గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ ష్యూరిటీ సర్టిఫికెట్తో రిమాండ్ ఖైదీని బెయిల్పై తీసుకొచ్చిన ఘటన ఈ మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. ఈ అంశంపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టి సారించి తీగలాగడంతో డొంకంతా కదిలింది. సిరిసిల్ల గాంధీనగర్కు చెందిన సిరిపురం చంద్రమౌళి ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఇప్పుడు నకిలీ స్టాంపులతో వ్యవస్థలనే కళ్లుగప్పుతున్న కేటుగాడు. పుట్టుక, చావు, స్కూళ్లలో ఇచ్చే స్టడీ కండక్ట్ సర్టిఫికెట్స్, వివిధ ప్రభుత్వ పథకాలకు అవసరమైన ధృవీకరణ పత్రాలేవైనా సృష్టించడంలో సిద్ధహస్తుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోర్జరీలకు కేర్ ఆఫ్ అడ్రస్. రిటైర్మెంట్ తర్వాత చంద్రమౌళి అక్రమ దందాకు తెరలేపి తన ఉపాధ్యాయ జీవితంలో సంపాదించిన దానికంటే ఎక్కువగా కమాయిస్తున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి సహకరించిన వారిపైన దృష్టి సారించారు. స్టార్ట్ అయిన మొదటైన ఇది ప్రొసీజర్ మనకి ఎట్లా తెలిసిందో, ఒక అడ్వకేట్ విష్ణు ఇతను ఒక వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇతను నుండి తీసుకున్నారు. దానికి మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా దొరికినాయి. ఆ ష్యూరిటీ కూడా ఫేక్ ష్యూరిటీ కూడా తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మొత్తం మనం రివర్స్ గా పోతే ఈ మొత్తం ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది. ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో, గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో, ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో, ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు, కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి, కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి. ఇది కాకుండా ఇతను సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నారు. నకిలీ స్టాంపుల దందాలో చంద్రమౌళికి ప్రకాష్, శివాజీ, రాకేష్ మరో 3 సహకరిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. చందుర్తి మండలం అనంతపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒకతను చంద్రమౌళి నుంచి నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్తో లబ్ధి పొందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. చంద్రమౌళి సహా 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇతడు పరారీలో ఉన్నాడు. వీరి నుంచి నకిలీ స్టాంపులు, ధృవీకరణ పత్రాలు, ఇతరత్రా సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇతను ఎట్లా చేస్తున్నారు అంటే, ఇతను ఒక A2 ప్రకాష్ నుండి ఇతను స్టాంప్ మషిన్, అంటే అతను ప్రకాష్ దగ్గర స్టాంప్ మషిన్ ఉంది, అతను విదౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేస్తున్నారు. స్టాంప్స్ ప్రిపేర్ చేసి ఇతనికి ఇస్తున్నారు. ఇప్పుడు A2 నుండి మనకి స్టాంప్ పేపర్ అండ్ స్టాంప్స్, బ్లాంక్ స్టాంప్స్ దొరికినాయి. అండ్ A1 దగ్గర మనకి చాలా స్టాంప్స్ కూడా, ప్రిపేర్డ్ అయిన స్టాంప్స్ కూడా దొరికినాయి. ఇప్పుడు ఇది A3 రోల్ శివాజీ అంటే ఒక నోటరీ ఉన్నారు. ఇతను కూడా ఎఫిడవిట్ ఇస్తున్నారు. ఇతను కూడా బాధ్యత ఉంటది, మొత్తం వెరిఫై చేయాలి. ఇతను కూడా వెరిఫై చేయకుండా మొత్తం అక్కడ సంతకం చేస్తున్నారు, నోటరీ నోటిఫైడ్ చేస్తున్నారు. అది కూడా ఇతను ఒక పాత్ర ఉంటది దీనిలో. సో జనాలతో కూడా ఇట్లా ఒక్కసారి మీరు తప్పు పని చేస్తే ఇది ఎప్పుడు బయట రాదు, అట్లా ఉండదు, ఎప్పుడైనా బయట వస్తుంది. సో దయచేసి మీరు అందరు రూల్స్ అండ్ లాస్ ఫాలో చేయాలి. ఎవరైనా మీకు ఫేక్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను, కొంత డబ్బులు తీసుకొని మళ్ళీ మీకు ఫేక్ లెటర్స్ ఇప్పిస్తాను, అది మొత్తం రాంగ్ ఉంటది. మీరు అది ఫాలో చేస్తే మళ్ళీ మీ పైన కూడా కేసు నమోదవుతుంది. విద్యార్థులను చైతన్యవంతం చేసే వృత్తిలో ఇన్నాళ్లు కొనసాగి ఇప్పుడు సమాజాన్నే తప్పుదోవ పట్టించే నేరాలకు పాల్పడిన హెడ్ మాస్టర్ కథ సంచలనం రేపేదే. అయితే డబ్బులు తీసుకుని దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి విలవిలలాడిన ఓ విద్యార్థి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్లో జరిగింది. తక్కువ పెట్టుబడితో అధిక డబ్బు ఆర్జించవచ్చని ఆశ చూపిన మోసగాళ్లు విడతల వారీగా 90,000 కొట్టేశారు.
ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనని భయపడిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2024లో ఎందరినో బలి తీసుకున్న సైబర్ క్రైమ్ మాఫియా కొత్త ఏడాదిలోనూ ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్కు చెందిన గుమ్మడి సృజన్, ఉమ దంపతుల 18 ఏళ్ల కుమారుడు రిషివర్ధన్ సైబర్ మోసానికి బలయ్యాడు. డిప్లొమా పూర్తి చేసి బీటెక్లో చేరే ప్రయత్నాల్లో ఉన్న రిషి ఫోన్కు వారం క్రితం ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట ఓ సందేశం వచ్చింది. పెట్టిన డబ్బుకు రెండింతలు వస్తాయనే మెసేజ్కు ఆకర్షితుడైన యువకుడు తన తల్లి మహిళా సంఘం నుంచి రుణంగా తీసుకున్న 90,000 రూపాయలను వాడుకున్నాడు. తొలుత 5,000 రూపాయలను సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపించాడు. రెట్టింపు సొమ్ము దక్కాలంటే రెండో విడతలో 23,500 పెట్టుబడిగా పంపాలన్నారు. మళ్లీ ఆ మొత్తం పంపించాడు. ఇలా విడతల వారీగా 90,000 రూపాయలు కొట్టేశారు. మోసపోయానని తెలుసుకున్న రిషి ఇంట్లో తెలిస్తే ఏమంటారోనన్న భయంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టెలిగ్రామ్ యాప్ నుండి లింక్స్ వస్తున్నాయి. అందులో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని కోర్స్ ఉండటంతో చేసిండు. ఫస్ట్ 5,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. దానికి కొంచెం ప్రాఫిట్ చూపెట్టిండు కంపెనీ వాళ్ళు. తర్వాత మళ్ళీ 28,000 వరకు అడిగిండు. మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు. మళ్ళీ ఒక 60K వరకు అడిగిండు. మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు. మీ ప్రాఫిట్ 1,50,000 అయింది. మళ్ళీ ఒక 2,60,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు రీఫండ్ అవుతాయి టోటల్ అమౌంట్ అని చెప్పిండు. రీఫండ్ కాలేదు. కాకపోవడంతో మోసపోయాను అనుకుని ఇతడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యకు ముందు లేఖ రాసిన రిషివర్ధన్ తాను ఆన్లైన్లో మోసపోయానని వాపోయాడు. సారీ మమ్మీ, నన్ను క్షమించు. తమ్ముడు రిన్ను జాగ్రత్త. ఇంతకాలం భరించినందుకు థ్యాంక్స్. ట్రేడింగ్లో డబ్బులు పెట్టి మోసపోయాను. వివరాలు మొబైల్లో ఉన్నాయని లేఖలో పేర్కొన్నాడు. ఆ ఉత్తరాన్ని చదివిన తల్లిదండ్రులు గుండెల విసేలా రోధించారు. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్న తరుణంలో రిషి తన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపి వెళ్లిపోయాడు. తన కుమారుడిలాగా ఎవరూ ఆన్లైన్ మోసాలకు బలి కావద్దని రిషి తండ్రి సృజన్ కన్నీటి పర్యంతమయ్యాడు. చిన్న కొడుకు కిటికీలో చూసేసరికి ఫ్యాన్ కూర పెట్టుకొని చనిపోయిందని చెప్పిన పక్కలు వచ్చి హాస్పిటల్ తీసుకొని వచ్చింది. ఆదిత్య హాస్పిటల్ తీసుకొచ్చింటే పల్స్ రేట్ పడిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చేసరికి బాబు చనిపోయిందని చెప్పి ట్రైనింగ్ మార్కెట్లో డబ్బులు పెట్టినా ఆ డబ్బులు రీఫండ్ వస్తాయి అనుకున్నా కానీ రాలేదు. ఆ డబ్బులు వేరే బాగుంటుంది వాడు పెట్టుకుని వస్తే మమ్మీ గారు వచ్చేసరికి ఏమైనా వెళ్తాను చేసినట్టు భయంతో పిల్లలు ఎలాంటి ఆన్లైన్ గేమ్ ఆడకుండా ఆన్లైన్ కొట్టుకుంటున్నారు. పోలీసులు, మీడియా ఎంత అవగాహన కల్పిస్తున్నా జనం ఆన్లైన్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. అప్రమత్తతతోనే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై టాలీవుడ్ నటీనటులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. అసత్య వార్తలను ఇతరులకు పంపవద్దని, ప్రచారాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. యువ కథానాయిక శ్రీలీల, కథానాయకులు నిఖిల్, అడవిశేషులు అసత్య వార్తలపై స్పందిస్తూ తమ వంతు బాధ్యతగా ప్రత్యేక వీడియోలు విడుదల చేశారు. లైక్స్, వ్యూస్ కోసం నకిలీ వార్తలను షేర్ చేయవద్దన్న వారు దూషణలకు స్వస్తి పలుకుదామని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా అలాంటి వాటికి దూరంగా ఉండి సామాజిక బాధ్యతను చాటుకుందామని సూచించారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి. ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. నమస్తే, నేను మీ అడవిశేష్. ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం చాలా మంది జనం అనుకుంటారు. సో కాస్త ఆలోచిద్దాం, బాధ్యతగా ఉందాం. ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకుని మరీ కొంటాం. కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకో? ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాక్టివిటీ. కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకో.